మా ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ యూనిట్ చాప్టర్ నేమ్ మెమరీ. మెమరీలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, మిషన్ సైకిల్, టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్, ఫెచ్ ఆపరేషన్, ఈ 3 టాపిక్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్, అసలు వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్? వాట్ ఈజ్ an instruction cycle? An instruction is a command given to the computer to perform a specified operation on given data. ఇన్స్ట్రక్షన్ అనేది ఒక కమాండ్ గివెన్ టు ది కంప్యూటర్. కంప్యూటర్కి మనం ఒక కమాండ్ లాగా ఇస్తాం ఇన్స్ట్రక్షన్ని. అది ఏం చేస్తుందంటే స్పెసిఫైడ్ ఆపరేషన్ ఆన్ గివెన్ డేటా, మనం ఇచ్చిన డేటా మీద స్పెసిఫైడ్ ఆపరేషన్స్ చేస్తుంది. అది ఒక ఇన్స్ట్రక్షన్ అంటే కమాండ్ అన్నమాట. దేనికి ఇస్తాం మనం? గివెన్ టు ది కంప్యూటర్. నెక్స్ట్, ప్రోగ్రామ్ అండ్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. ప్రోగ్రామ్ అండ్ డేటా బోత్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మెమరీ. ఇప్పుడు అసలు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అండ్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. అసలు ఫస్ట్ ఏం చేస్తుందంటే ది సిపియు, మైక్రో ప్రాసెసర్లో మెయిన్ పార్ట్ ఏంటి? మెయిన్ హార్ట్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు ఫెచెస్ వన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మెమరీ ఎట్ ఏ టైమ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్. మెమరీ నుంచి ఎట్ ఏ టైము ఎగ్జిక్యూట్ చేస్తుంది. వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి అండ్ ప్రొడ్యూస్ ది ఫైనల్ రిజల్ట్ అని ఇస్తుంది. ఆ ఫైనల్ రిజల్ట్ అనేది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఇలా నెసెసరీ స్టెప్స్ దట్ ఏ సిపియు క్యారీస్ అవుట్ టు ఫెచ్ an instruction and necessary data from the memory and to execute it. ఇలా నెసెసరీ స్టెప్స్ that a CPU carries out to fetch an instruction and necessary data from the memory and to execute it. ఇలా ఈ నెసెసరీ స్టెప్స్ అంటే ఏంటి? ఈ స్టెప్స్ అన్ని 1 by 1 ఇన్స్ట్రక్షన్స్, ఒక్కో ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఫెచ్ చేసి CPU ఫెచెస్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ది డేటా ఫ్రమ్ ది మెమరీ. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కలిపి ఒక ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ అండ్ డేటా అనేది బోత్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మెమరీ. రెండు మనం మెమరీలో స్టోర్ చేసుకుంటాం. సిపియు ఏం చేస్తుంది? సిపియు ఫెచ్ చేస్తుంది. ఫెచ్ మీన్స్ బోత్ స్టేటస్ సిగ్నల్స్ ఆర్ 1 అయితే మీకు ఫెచ్ అవుతుంది. మీకు పిన్ కాన్ఫిగరేషన్లో స్టేటస్ కోడ్స్కి టేబుల్ చెప్పాను. మీకు ఫస్ట్ యూనిట్లో పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8085లో స్టేటస్ కోడ్స్కి మీకు S0, S1 ఈజ్ స్టేటస్ సిగ్నల్స్. అవి 4 కండిషన్స్ చెప్పాను. బోత్ S1, S0 ఆర్ 0 అయితేనేమో హాల్ట్, నో ఆపరేషను. బోత్ S1 అండ్ S0 ఆర్ 1 అయితే ఫెచ్ ఆపరేషన్. నెక్స్ట్ రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అని అక్కడ మనం టేబుల్ చెప్పుకున్నాం. దాన్ని బట్టి ఇక్కడ బోత్ ఆర్ ఫెచ్ అవ్వాలంటే బోత్ సిగ్నల్స్ ఆర్ స్టేటస్ కోడ్స్ ఆర్ 1 తీసుకోవాలి. అలా రీడ్ ఆపరేషను, రైట్ ఆపరేషను ఆ స్టేటస్ సిగ్నల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు సిపియు అలా ఫెచ్ చేస్తుంది. ఫెచ్ 1 ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మెమరీ ఎట్ ఏ టైమ్ అండ్ ఎట్ ఏ టైమ్ ఫెచ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ది ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ 1 by 1 టు ప్రొడ్యూస్ ది ఫైనల్ రిజల్ట్. ఇలా 1 by 1 ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. అంటే ఐసి ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఫార్ములా చూడండి. ఐసి ఈక్వల్ టు ఫెచ్ ఆపరేషన్, ఫెచ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్. అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ సింపుల్గా కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. అంటే ఫెచ్ ఆపరేషన్ జరగాలి ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే మీకు ఇన్స్ట్రక్షన్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అసలు ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ఏంటి? అంటే దీస్ 2 ఆర్ కంబైన్స్ ది ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్పుకున్నాం. ఇన్స్ట్రక్షన్ సైకిల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫెచ్ ఆపరేషన్ అండ్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్ అంటున్నాం. అసలు ఫెచ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఈ ఫెచ్ సైకిల్లో ఫెచెస్ ది ఆప్ కోడ్ ఫ్రమ్ మెమరీ. అంటే మనం తీసుకున్న ఇన్స్ట్రక్షన్లో దానికి మిషన్ కోడ్ ఆర్ ఆపరేషన్ కోడ్, మెమరీ నుంచి తీసుకున్న 1 by 1 ఇన్స్ట్రక్షన్ని ముందు మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి.
మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ MVI మూవ్ ఇమీడియట్, దానికి ఆపరేషన్ కోడ్ ఎంతో చూడాలి. అలా మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ అండ్ దెన్ ఫెచ్ అయినాక అండ్ డేటా ఆర్ ఎగ్జిక్యూట్. ఆ నెసెసరీ స్టెప్స్ క్యారీడ్ అవుట్ టు ఫెచ్ an opcode ఫ్రమ్ ది మెమరీ. వీటికి కావాల్సిన స్టెప్స్ ఆర్ క్యారీడ్ అవుట్ టు ఫెచ్ an opcode ఫ్రమ్ ది మెమరీ. దిస్ ఈజ్ ది ఫెచ్ ఆపరేషన్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్. ది నెసెసరీ స్టెప్స్ ఆర్ క్యారీడ్ అవుట్ టు గెట్ ది డేటా ఫ్రమ్ ది మెమరీ టు పెర్ఫార్మ్ స్పెసిఫైడ్ ఆపరేషన్ ఇన్ an ఇన్స్ట్రక్షన్. ఎగ్జిక్యూట్ అవ్వాలి, డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నిమానిక్, ఫస్ట్ MVI అనే దానికేమో మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తాము. ఫెచ్ ఆపరేషన్లో, ఫెచ్ సైకిల్లో CPU ఫెచెస్ ది ఆప్ కోడ్ ఫ్రమ్ ది మెమరీ. ది నెసరీ స్టెప్స్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ ఫెచ్ an ఆప్ కోడ్ ఫ్రమ్ ది మెమరీ. దిస్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ ఫెచ్ సైకిల్. అలాగే ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ది నెసరీ స్టెప్స్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ టు గెట్ డేటా ఇన్ ఎనీ ఫ్రమ్ ది మెమరీ అండ్ టు పెర్ఫార్మ్ ది స్పెసిఫిక్ ఆపరేషన్ స్పెసిఫైడ్ ఇన్ an ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇలా మీకు ది టైమ్ రిక్వైర్డ్ టు ఫెచ్ an ఆప్ కోడ్ అండ్ ఏ ఫిక్స్డ్ స్లాట్ ఆఫ్ టైం, అంటే ఒకే టైంలో మీకు ఫెచ్ అవ్వాలి అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇన్స్ట్రక్షన్ అనేది. ఇలా వేరియబుల్స్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫెచ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వేరియబుల్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూట్. అంటే మనము ఇది ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్స్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ మీద ఫెచ్ అవటానికి ఎగ్జిక్యూట్ అవటానికి ఎంత టైం పడుతుంది అనేది డిపెండింగ్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్. The total time required to execute an instruction is given by instruction cycle. IC equal to fetch cycle and execution cycle. ఇది అసలు ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే. నెక్స్ట్ దీనికి ఇప్పుడు చెప్పుకున్న దానికి డయాగ్రామ్. ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఇక్కడ క్లాక్ పీరియడ్ తీసుకున్నాం, y యాక్సిస్లో, x యాక్సిస్లో టైము, ఇలా క్లాక్స్ 1 క్లాక్, 2nd క్లాక్, 3rd క్లాక్, ఇలా క్లాక్ పీరియడ్స్. ఇంతవరకు మీకు అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. మనం ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకున్న దానికి టైమింగ్ డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ టాపిక్ మిషన్ సైకిల్ అండ్ టీ స్టేట్. ఇంతవరకు మీకు ఫెచ్ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ ఫెచ్ ఆపరేషన్ అండ్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం. అంటే అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టెప్ మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసి అండ్ దెన్ డేటాని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటారు. మిషన్ సైకిల్ అంటే ఏంటంటే ఇన్ ఏ మిషన్ సైకిల్ నెసెసరీ స్టెప్స్ ఆర్ క్యారీడ్ అవుట్ టు పెర్ఫార్మ్ ఏ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. ఇందాకేమో ఇన్స్ట్రక్షన్ నిమానిక్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆపరాండ్ని మీకు ఆపరాండ్ అంటే డేటా, మనం తీసుకునే డేటా ఆపరాండ్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆప్ కోడ్ అండ్ ఆపరాండ్. అదైపోయినాక నెక్స్ట్ మిషన్ సైకిల్ అంటే ఏంటి? ఇన్ ఏ మిషన్ సైకిల్ నెసెసరీ స్టెప్స్ ఆర్ క్యారీడ్ అవుట్ టు పెర్ఫార్మ్ ఏ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. ఏదో రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్స్ చేయటాన్ని మిషన్ సైకిల్ అంటారు. ఇన్ ది సైకిల్ వన్ బేసిక్ ఆపరేషన్ సచ్ యాజ్ ఆప్ కోడ్ ఫెచ్, మెమరీ రీడ్, మెమరీ రైట్, అలాగే ఐఓ రీడ్, ఐఓ రైట్. అంటే మెమరీ అండ్ ఐఓ డివైజెస్ ఏంటి? పెరిఫరల్స్. బోత్ ఆర్ పెరిఫరల్ డివైజెస్. ఏదర్ మెమరీ అయినా తీసుకోవచ్చు, ఐఓ డివైస్ అయినా తీసుకోవచ్చు. మీకు పిన్ కాన్ఫిగరేషన్లో చెప్పాను IO/MBAR. IO/MBAR ఈజ్ డిస్టింగ్విషెస్ ఐఓ డివైస్గా యాక్టివేట్ ఐఓ డివైస్గా ఎప్పుడు తీసుకుంటుంది? క్లాక్ ఈజ్ హై వాల్యూ అయినప్పుడు. అలాగే క్లాక్ ఈజ్ లో వాల్యూ అయినప్పుడు IO/MBAR అన్నప్పుడు మెమరీకి కనుక లో వాల్యూ ఇస్తే మెమరీ బార్ అనేది హై అవుతుంది, అప్పుడు ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఏదర్ మెమరీ ఆర్ ఐఓ డివైజెస్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటి? ఇన్ ది సైకిల్ వన్ బేసిక్ ఆపరేషన్ సచ్ యాజ్ ఆప్ కోడ్ అనేది ఫెచ్ అవ్వచ్చు, మెమరీ రీడ్, మెమరీ రైట్, అలాగే సిమిలర్గా మెమరీ ప్లేస్లో ఐఓ డివైస్, ఐఓ రీడ్, ఐఓ రైట్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అంటే ఈ మిషన్ సైకిల్లో మనకి ఈ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి, బేసిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ పాయింట్
One subdivision of an operation is performed in one clock cycle is called state or T state. ఒక్కో సబ్ డివిజన్, ఇక్కడ మన సబ్ డివిజన్స్ ఉన్నాయి చూడండి డయాగ్రామ్ లో, T1, T2, T3, T4, T5, T6. దిస్ ఈజ్ T1, T2, T3, T4. ఇలా ఒక డివిజన్, వన్ సబ్ డివిజన్ ఆఫ్ అన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ వన్ క్లాక్ సైకిల్. దిస్ ఈజ్ T1 ఈజ్ వన్ క్లాక్ సైకిల్ ఈజ్ కాల్డ్ స్టేట్ ఆర్ టీ స్టేట్. ఈ మిషన్ సైకిల్ కి టీ స్టేట్ కి డయాగ్రామ్ ఇది. అలాగే క్లాక్ పీరియడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆప్ కోడ్ ఫెచ్ ఆపరేషన్. నెక్స్ట్ ఏమవుతుంది మనకి, ఆప్ కోడ్ ఫెచ్ అయినాక నెక్స్ట్ మిషన్ సైకిల్లో ఏదో రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. ఇక్కడ రీడ్ చేసి ఓన్లీ రీడ్ డేటా అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్ సబ్ డివిజన్ ఆఫ్ వన్ క్లాక్ సైకిల్ ఈజ్ కాల్డ్ స్టేట్ ఆర్ టీ స్టేట్. నెక్స్ట్ టాపిక్, ఇంతవరకు మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్, మిషన్ సైకిల్ చెప్పుకున్నాం. ఈ మిషన్ సైకిల్స్ అనేవి మనకి నెక్స్ట్ మిషన్ సైకిల్లో ఏదో రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ జరుగుతాయి. అవి డిపెండింగ్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. ఇన్స్ట్రక్షన్ సెట్ చెప్పినప్పుడు సింగిల్ బైట్ ఇన్స్ట్రక్షన్, 2 బైట్ ఇన్స్ట్రక్షన్, 3 బైట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం. సింగిల్ బైట్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు 1 మిషన్ సైకిలే ఉంటుంది. అలాగే 2 బైట్ ఇన్స్ట్రక్షన్స్లో 2 మిషన్ సైకిల్స్. అలా మోర్ దాన్ మిషన్ సైకిల్స్ మనకి ఇన్స్ట్రక్షన్ సైకిల్లో తీసుకోవచ్చు. అలా మోర్ దాన్ అంటే డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి 2 మిషన్ సైకిల్స్, 3 బైట్ అయితే 3 మిషన్ సైకిల్స్. అవి నీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, అవి మోర్ దాన్ మిషన్ సైకిల్స్ని ఫ్రమ్ ది మెమరీ నుంచి మనం తీసుకుంటాం. అది డిపెండింగ్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్ ఫెచ్ సైకిల్. ఇవి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్ అన్ని మీకు ఇంతవరకు వాట్ ఈజ్ యాన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, మిషన్ సైకిల్ అంటే ఏంటో నేర్చుకుందాం. నెక్స్ట్ 4 టైమింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్, ఈ టైమింగ్ డయాగ్రామ్స్ అన్ని ఇంపార్టెంట్. డయాగ్రామ్ మీరు ఒక ఫస్ట్ ఈ ఆప్ కోడ్ ఫెచ్ సైకిల్ ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే రిమైనింగ్ డయాగ్రామ్స్ మెమరీ రీడ్, మెమరీ రైట్, మూవ్ ఇమీడియట్ ఆర్ కామన్, నెక్స్ట్ ఇంకా 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ డయాగ్రామ్స్ బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్. కాబట్టి ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి. ఇది కనుక మీరు అర్థమైతే మిగిలిన రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి క్లియర్గా. ఇదేంటంటే టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్ ఫెచ్ సైకిల్. ఫెచ్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఆప్ కోడ్ అనేది మీకు ఇన్స్ట్రక్షన్, మిషన్ కోడ్ అనేది ఫెచ్ అవ్వాలి అంటే బోత్ S1 అండ్ S0 సిగ్నల్స్ ఆర్ హై వాల్యూ తీసుకోవాలి. హై వాల్యూ తీసుకున్నప్పుడే ఫెచ్ అవుతుంది. మీకు ఆ కండిషన్ తెలుసు. ఫస్ట్ సిగ్నల్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, క్లాక్ సిగ్నల్ 4 స్టేట్స్, T1, T2, T3, T4, 4 స్టేట్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్ని పిన్స్, ఈ సిగ్నల్స్ అన్ని మీకు పిన్ డయాగ్రామ్ లో నేర్చుకున్నారు. A8 to A15 పిన్ కాన్ఫిగరేషన్ లో నేర్చుకున్న పిన్సే ఇవి. A8 to A15 అంటే మీకు ఓన్లీ అడ్రస్ బస్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. 8 to 15 మీన్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్, ఓన్లీ అడ్రస్ బస్. AD0 to AD7 బోత్ అడ్రస్ అండ్ డేటా బస్సెస్. ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ 8 బిట్స్. 8 LSBs బోత్ అడ్రస్ అండ్ డేటా అంటే టైమ్ మల్టీప్లెక్స్డ్, ఏదర్ అడ్రస్ బస్ ఆర్ డేటా బస్. ఇది ఇక్కడ లీస్ట్ 8 సిగ్నిఫికెంట్ బిట్స్. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఆర్ ఓన్లీ అడ్రస్ బస్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఓన్లీ 8 MSBs ని ఎనేబుల్ చేస్తుంది. 8 MSBs are only address bus గా enables. నెక్స్ట్ దిస్ ఈజ్ ది IO/MBAR. ఇందా చెప్పుకున్నాం IO/MBAR. IO/MBAR అంటే IO ఎప్పుడు ఇన్పుట్, ఏదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైస్. ఓన్లీ క్లాక్ ఈజ్ హై వాల్యూ అయినప్పుడే IO డివైజెస్ గా ఎనేబుల్ అవుతుంది. మెమరీ ఈజ్ లో అయినప్పుడు మెమరీ బార్ ఈజ్ హై అవుతుంది. కాబట్టి మెమరీ వర్క్ అవ్వాలి అంటే మెమరీ ఈజ్ లో సిగ్నల్ తీసుకోవాలి. లో వాల్యూ తీసుకున్నప్పుడు మెమరీ బార్ ఈజ్ హై అవుతుంది, అప్పుడు మెమరీ డివైస్ గా యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ మీరు పిన్ కాన్ఫిగరేషన్ లోనే నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ S1 అండ్ S0 ఆర్ దీస్ 2 ఆర్ స్టేటస్ కోడ్స్ ఆర్ స్టేటస్ సిగ్నల్స్. ఇక్కడ ఫెచ్ అవ్వాలి అంటే మీకు ఫెచ్ మీన్స్ మనకి ఫస్ట్ అని చెప్పుకున్నాం. ఫెచ్ అవ్వాలంటే బోత్ S1 అండ్ S0 ఆర్ హై వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ S1 అండ్ S0 ఆర్ 1 1 తీసుకున్నాం.
ఇక్కడ మెమరీ కాబట్టి మెమరీ అనేది 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మెమరీ అనేది వర్క్ అవుతుంది. మెమరీ 0 తీసుకున్నప్పుడు మెమరీ బార్ అనేది హై అవుతుంది. ఇక్కడ ఆప్ కోడ్ డేటా బస్, ఓన్లీ డేటా బస్ ఇక్కడ D0 to D7. ఇది లో ఆర్డర్ మెమరీ అడ్రస్, లో ఆర్డర్ మెమరీ అడ్రస్. ఇది 8 to 15 కాబట్టి హై ఆర్డర్ మెమరీ అడ్రస్. ఇక్కడ అన్స్పెసిఫైడ్, ఇక్కడ ఏమి మనకి స్పెసిఫై చేయలేదు. ఓన్లీ T1 T2 T3 వరకే హయ్యర్ ఆర్డర్ మెమరీ అడ్రస్. అంటే ఇది 8 to 15 కాబట్టి హయ్యర్ ఆర్డర్ మెమరీ అడ్రస్. AD0 to AD7 కాబట్టి ఆప్ కోడ్ D0 to D7 అనేది మీకు లో ఆర్డర్ మెమరీ అడ్రస్ అని స్పెసిఫై ఇక్కడ ఇండికేట్ చేసాం. దిస్ వన్ ఈజ్ అడ్రస్ లాచ్ ఎనేబుల్ కాబట్టి ఇక్కడ హై వాల్యూ తీసుకున్నాం. ఇలా మీరు ఈ పిన్స్ మొత్తం అన్నిటికీ ఈ 6 పిన్సే ఉంటాయి. ఇక్కడ మాత్రం చేంజ్ అవుతా వస్తాయి. ఇది మాత్రం చేంజ్ అవుతా వస్తుంది. క్లాక్ సిగ్నల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. స్టేటస్ కోడ్స్ మారుతూ ఉంటాయి నెక్స్ట్ డయాగ్రామ్స్కి. ఈ అడ్రస్ బస్సు, డేటా బస్సు, అడ్రస్ అండ్ డేటా బస్సు కూడా అలా సిమిలర్గానే ఉంటుంది. ఓన్లీ మీకు S1 S0 రీడ్ బారు, రైట్ ఆపరేషన్ అయితే రైట్ బారు అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ డయాగ్రామ్ అర్థమైతే మీకు మిగిలినవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే క్లాక్ పల్స్ తీసుకున్నాం. ఇదేమో హైర్ ఆర్డర్ అడ్రస్, AD0 to AD7 అనేదేమో లో ఆర్డర్ అడ్రస్, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనేదేమో హై వాల్యూ ఎనేబుల్ అయింది. ఇలా ఉంటే హై వాల్యూ 1, ఇలా ఉంటే లో వాల్యూ. అంటే ఫస్ట్ స్టేట్లో హై వాల్యూ ఎనేబుల్ అయింది, సెకండ్ T2 T3 నెక్స్ట్ క్లాక్స్కి ఇది డిజేబుల్ అయింది. ఈ IO/MBAR మీన్స్ ఇక్కడ మెమరీ అనేది లో వాల్యూ తీసుకున్నాము కాబట్టి మెమరీ డివైస్ ఎనేబుల్ అవుతుంది, IO డివైస్ డిజేబుల్. బోత్ S1 S0 ఇక్కడ ఫెచ్ ఆపరేషన్ కాబట్టి S0 ఈజ్ 1 తీసుకున్నాం, అలాగే S1 ఈజ్ 1 తీసుకున్నాం. బోత్ ఆర్ 1 1. నెక్స్ట్ రీడ్ బార్ అనేది మీకు ఇక్కడ చూడండి T2 T3లో 2 బోత్ ఆర్ 1 1. ఇక్కడ రీడ్ బార్ అనేది హై వాల్యూ తీసుకున్నాం, రిమైనింగ్ T2 T3 స్టేట్లో లో బారు. నెక్స్ట్ ఇక్కడ ఈ T4లో మొత్తం అన్ని అన్స్పెసిఫైడ్. దిస్ ఈజ్ ది టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్ ఫెచ్ ఆపరేషన్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కింద చూడండి. T1 T2 T3 ఆర్ కాంజుగేటివ్ 4 cycles, 4 clock cycles. In microprocessor issues a low IO/MBAR, లో IO/MBAR బార్ అనేది ఇక్కడ పడాలి, ఇక్కడ పడింది చూసుకోండి. IO/MBAR సిగ్నల్స్ టు మేక్ ఏ కమ్యూనికేషన్ విత్ ది మెమరీ అగైన్ ది మైక్రోప్రాసెసర్ సెండ్ టు హై. అంటే ఇక్కడ ఈ మైక్రోప్రాసెసర్ ఇష్యూస్ ఏ లో వాల్యూ తీసుకున్నప్పుడు మనకి మెమరీ డివైస్ యాక్టివేట్ అవుతుంది, మెమరీ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎందుకని M వాల్యూ లో అయితే M బార్ ఏమవుతుంది, హై వాల్యూ అవుతుంది. కాబట్టి అగైన్ ది మైక్రోప్రాసెసర్ సెండ్ టు హై వాల్యూ అవుతుంది. ఇక్కడ IO డివైస్ డిజేబుల్, ఓన్లీ మెమరీ డివైస్ ఈజ్ ఎనేబుల్. నెక్స్ట్ డయాగ్రామ్ లో కూడా అలాగే ఉంది కదా, మెమరీ ఈజ్ లో వాల్యూ తీసుకున్నాం. ఈ డయాగ్రామ్ గురించే మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ S0 and S1 both are high signals are going to perform a fetch operation. మనం ఏం తీసుకున్నాం, 2 మీకు both are high తీసుకున్నాం కాబట్టి perform a fetch operation. Next, this 16-bit memory address is sent through the address bus A and address and data bus AD. Address bus లో only A8 to A15 most significant 8 bits and address and data bus లో కింద చెప్పుకున్నాం చూడండి ది పాయింట్. ది 8 MSBs of the address bus are sent over the A bus. A bus means address bus. అలాగే నెక్స్ట్ 8 LSBs of the memory address are sent over the AD bus. AD bus means both address and data bus. Next, at T2 microprocessor makes read bar. ఈ బార్లు కొంచెం చూసుకోండి అమ్మా, ఇక్కడ M బార్ M మీద పడాలి, ఇక్కడ అలాగే రీడ్ పైన రీడ్ బార్ ఇక్కడికి వచ్చింది చూసుకోండి. మైక్రోప్రాసెసర్ మేక్స్ రీడ్ బార్ లో అంటే రీడ్ ఈజ్ లో వాల్యూ అయితే రీడ్ బార్ అనేది హై అవుతుంది కాబట్టి ది మెమరీ ఈజ్ ఇక్కడ డిజేబుల్ అవుతుంది. వెన్ రీడ్ బార్ గోస్ హై అయినప్పుడు డ్యూరింగ్ T3కి వస్తుంది. అంటే రీడ్ ఈజ్ లో అవుతుంది, అప్పుడు రీడ్ బార్ ఏమవుతుంది, హై అవుతుంది. రీడ్ ప్లేస్లో లో వాల్యూ తీసుకున్నప్పుడు రీడ్ బార్ గోస్ హై డ్యూరింగ్ ది టైం T3. ఇది దీంతో మీకు టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్ ఫెచ్ సైకిల్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఈ
వీడియోలో ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ వాట్ ఈజ్ యాన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్? ఇన్స్ట్రక్షన్ సైకిల్ మీన్స్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక కమాండ్ గివెన్ టు ది కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫైడ్ ఆపరేషన్ ఆన్ గివెన్ డేటా. నెక్స్ట్ దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ ఎఫ్సి ప్లస్ ఈసి. నెక్స్ట్ మిషన్ సైకిల్, టీ స్టేట్, టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఆప్ కోడ్ ఫెచ్ ఆపరేషన్. దీంతో మీకు ఈ టాపిక్స్ కంప్లీట్ అయినాయి.